శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఏ విధంగా పూజించినట్లయితే, ఈశ్వర సంబంధమైన ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతున్నటువంటి శుభతరుణంలో గృహంలో శివలింగం దగ్గర కానీ, ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత గన్నేరు పూలతో పూజించాలి. శ్రావణ సోమవారం ఒక్క గన్నేరు పువ్వు పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే జిల్లేడు పూలు, మందార పూలతో పరమేశ్వరుని పూజించడం ద్వారా కూడా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివలింగానికి నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ, అరటి ఈ పండ్ల రసాలతో అభిషేకం చేయటం ద్వారా శ్రావణ మాసంలో సమస్త కష్టాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈశ్వరుడి చిత్రపటం పక్కనే ద్విముఖి రుద్రాక్షను ఉంచి పూజించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివలింగము లేదా ఈశ్వరుడి చిత్రపటం పక్కనే ద్విముఖి రుద్రాక్ష, 2 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ఉంచి ఆ రుద్రాక్ష కూడా పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే పరమేశ్వరుడు శ్రావణ మాసంలో జల రూపంలో ఉంటాడు కాబట్టి శివాభిషేకం చేసేటప్పుడు శ్రావణ మాసంలో ఓం భవాయ జలమూర్తయే నమః అని జపించుకుంటూ శివాభిషేకం చేయటం ద్వారా జలరూపంలో ఉన్న పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు శ్రావణ మాసంలో సోమవారం సమర్పించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం పరమేశ్వరుడికి నివేదన చేసినట్లయితే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి చక్కెర పొంగలి నివేదన చేయటం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దద్యోజన నివేదన చేయటం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. అలాగే సంపంగి పువ్వు, మొగలి పువ్వు ఈ 2 పుష్పాలు తప్ప ఏ పుష్పాలతోనైనా సరే శ్రావణ సోమవారం శివపూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ సోమవారం సందర్భంగా ఈశ్వర సంబంధమైన పరిహారాలు పాటించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.